ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నవగ్రహాలు, దుష్ప్రభావాలు, బాధలు ఎలా బయటపడాలి, ఏ తాంత్రిక పరిహారం చేసుకోవాలి, దాంతోపాటు ఏ హోమం చేసుకోవాలి, ఏ పూజ చేయాలి, ఏ జపం చేయాలి, ఎటువంటి స్నానం చేయాలి, ఎటువంటి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలతో బయటపడాలో తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు వీడియోలో రాహు గ్రహానికి సంబంధించిన సమస్యలు, బాధలు ఎలా బయటపడాలి, ఏం చేస్తే అంటే ఎలా ఉంటుంది, ఎలా బయటపడాలి చెప్తాను. దశలోను, అంతర్దశలోను, విదశల్లో ఉన్న వాటి నుంచి ఎలా బయటపడాలి, పరిహారాలేంటి, తాంత్రిక పరిహారాలేంటి, ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు జాతక పరిశీలన కావచ్చు, మీకున్న సమస్యల గురించి తెలుసుకోవచ్చు. అలాగే తాంత్రిక వస్తువులు కానీ పూజా వస్తువులు కావాల్సిన వారు మన ఈకామర్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిలోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబరు 9440593655. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ సంబంధిత అంటే నవగ్రహాలకు సంబంధించిన పరిహారాలతో పాటు అన్ని గ్రహాలకు సంబంధించినవి కూడా ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైతే జాతకరీత్యా బాగోలేదని, గ్రహాల యొక్క స్థితి బాగోకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని, దానివల్ల మీరు నష్టపోతున్నారని, ఉంగరాలు పెట్టుకున్న, పూజలు చేసిన, హోమాలు చేసిన, వ్రతాలు చేసిన కలిసి రావడం లేదనే వారు నేను చెప్పే వీడియోని జాగ్రత్తగా పూర్తిగా చూడండి. మీకు నిజంగా అలాంటి సమస్య ఉంటే ఆ పరిహారం చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. మన పెద్దలు మనకి ఇలాంటివి ఎన్నో అందించారు. నేను చాలా వీడియోలో చెప్పాను. అంటే దీపారాధనతో కూడా బయటపడవచ్చు, మొక్కలు పెంచడం వల్ల కూడా బయటపడవచ్చు, పక్షులకి, చీమలకి ఆహారం పెట్టడం వల్ల కూడా బయటపడవచ్చు. కానీ భయపడకండి. మా రాశి బాగోలేదు గురువుగారు, మేము ఇలా అయిపోతున్నాం గురువుగారు, ఈ పిచ్చి భ్రమ నుంచి బయటకు రండి. భగవద్ ధ్యానము, భగవంతుని పట్టుకున్నప్పుడు, భగవత్ నామాన్ని చేసినప్పుడు ఖచ్చితంగా బయటపడతారు. మన పెద్దలు ఇలాంటివి ఎన్నో చెప్పారు. మీకు అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటివి నమ్మేవారు చూడండి వీడియోలు, నమ్మని వారు పొరపాటును కూడా చూడమాకండి. ఎందుకంటే చాలామందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఫలితం వస్తుంది. ఎవరికైనా అలా ఫలితాలు వచ్చిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు రాహు గురించి తెలుసుకుందాం. ఈయన జాతకరీత్యా రాహు కానీ, కేతువు కానీ, శని భగవానుడు కానీ, కుజుడు కానీ పాపగ్రహాల కిందకే వస్తారు. ఈ రాహువు సహజంగా అంటే జాతకంలో ఇచ్చే ఫలితాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి, చెడు ఫలితాలు కూడా ఉంటాయి. రాహు ఇస్తే ఏదైనా ఒక స్థాయిలో ఇస్తాడు, అలాగే తీస్తే అదే స్థాయి నుంచి కిందకి తీసుకొచ్చేస్తాడు. ఇతను సహజంగా అంటే చాలామందికి తెలియదు ఏంటంటే, రాహువు వక్రగతిలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలతో కలిసినప్పుడు ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. రాహువుకు తలే ఉంటుంది, తోక మొండి నుంచి పైకి ఉండేది రాహువు, ఇక మొండి కింద ఉన్నది కేతువు అంటారు. కాబట్టి రాహువు మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. కాబట్టి చాలామందికి ఇబ్బందులు వచ్చినప్పుడు మన సహజంగా మాట ఏదో రాహు పట్టిందిరా అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాహుని ఎలా మనం తొలగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహుకి అధిపతి అంటే ఉపాయం ముందు చెప్తాను, తర్వాత పరిహారాలు చెప్పుకుంటూ వస్తాను. మంగళవారం సాయంత్రం రాహుకాలంలో మీరు దుర్గాదేవికి అభిషేకం చేసి నిమ్మపండు డొప్పలో దీపం వెలిగించి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అర్చన చేసిన రాహుగ్రహం అనేది దోషం తొలగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మంగళవారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవికి అభిషేకం చేసి నిమ్మపండు డొప్పు ఉంటుంది కదా, ఆ డొప్పలో దీపం వెలిగించి తీపి పదార్థంగా నైవేద్యం అంటే ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అర్చన చేసి మనం అమ్మవారిని పూజించడం వల్ల రాహుగ్రహ దోషం తొలగిపోతుంది. ఇది మనం తేలిగ్గా చేయగలిగే పరిహారం. ఇప్పుడు ఈ దోషం వల్ల కలిగే బాధలని తెలుసుకుందాం. రాహు కుజుడితో కలిసి చెడు స్థానంలో కనుక ఉంటే ఆకస్మిక ప్రమాదాలు, దెబ్బలాటలు, గాయాలు కలగజేస్తాడు. అలాగే రాహు దోషం వల్ల ఇతరులకి అంటే ఏదైనా సలహా చెప్పినప్పుడు చెడు సలహాలు పాటిస్తారు, బాగా గుర్తుంచుకోండి. మూడోది, రాహుగ్రహ దోషం వల్ల మిలిటరీ సంబంధించిన, బిల్డింగ్ కాంట్రాక్ట్ సంబంధించిన నష్టాలు కలుగుతాయి. నాలుగోది, కుటుంబంలో పెద్దవారికి ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవటం లేదా ఎత్తుకుపోవడం లాంటివి కూడా రాహు మన జాతకంలో చెడు స్థానంలో ఉన్నప్పుడే జరుగుతాయి.
ఐదవది కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుంటారు. అంటే సంబంధం ఉన్నా లేకపోయినా అనవసర విషయాల్లో మాట్లాడటం వల్ల నోటి దూల వల్ల కూడా కోర్టు వ్యవహారాలకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే పోలీస్ కేసులు ఇలాంటివి అవుతాయి. ఆరవది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టం కలుగుతుంది. అలాగే పోలీస్ గూఢాచార సంస్థల వల్ల అంటే ఇబ్బంది కలుగుతుంది. అంటే రాజకీయ నాయకులు ఎక్కువగా చిన్నప్పుడు మనం చూస్తున్నాం, టీవీలో రోజు రెగ్యులర్గా చూస్తున్నాం. ఇది అలా ఇబ్బంది పడేవాడికి రాహుతోనే సమస్య అని అర్థం. అలాగే రాహు ప్రభావం ఉన్నప్పుడు మూర్ఖత్వం, అంటే చాలామందికి మూర్ఖుల్లా ఉంటారు, మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే అధికారం ఉన్నవాడు అధికార దుర్వినియోగం చేస్తారు. దానివల్ల ఇవన్నీ కోర్టు కేసులు అలాంటివన్నీ వస్తుంటాయి. అలాగే ఈ రాహు ఉన్నవాడికి మానసికంగా అంటే తనకు తానుగా తక్కువ చేసి చూసుకుంటూ ఉంటాడు. దీన్ని ఆత్మన్యూన్యతాభావం అంటాం. మన తెలుగులో ఈ భావం ఇలా చెప్పిన అర్థం కాదు. అంటే మనల్ని మనం తక్కువ చూసుకోవడం కూడా దాని అర్థం. అలా చూసుకొని అలా ప్రవర్తిస్తుంటారు. నన్ను ఎవడో తక్కువగా చూశాడు, నన్ను ఎవడో అన్నాడు, నన్ను తక్కువగా చూస్తున్నాడు అనుకుంటారు. అలాగే పాములు, తేళ్ళు, గేదెలు, విషజంతువుల వల్ల బాధలు కలుగుతాయి. ముఖ్యంగా విషవాయువులు, వాతావరణ కాలుష్యం వీటి వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తాయి. అలాగే రాహు బాగోనప్పుడు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి కూడా కలిగజేస్తాడు. ఖచ్చితంగా రాహు కుజుడితో కలిసి ఉన్నప్పుడు లేదా గురుదశ బాగోనప్పుడు కూడా రాహు యొక్క ప్రభావం చేత ఇలాంటివి జరుగుతాయి. అలాగే రాహు ఎంత యోగం కలిగించినా ఎంతో కొంత అప్రతిష్ట పాలు కూడా చేస్తాడు. రాహు జాతకులకి ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రుడితో కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యం కానీ పిచ్చి కానీ కలగజేస్తాడు. అంటే చంద్రుడితో కలిశాడా రాహు, పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తాం, అది పక్కాగా జరుగుతుంది. అలాగే శని రాహువులతో అంటే ఇద్దరు కూడా కలయిక తీవ్రమైన పరిస్థితులకి దారితీయవచ్చు. శని రాహు కనుక జాతకచక్రం కలిసి ఉంటే చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే రాహు రవితో కలిస్తే తండ్రితో సత్సంబంధాలు చెడగొడతాడు. అంటే ఆస్తి విషయాల్లో గొడవలు ఇలాంటివి బాగా వస్తాయి. అలాగే 16వ పాయింట్ ఏంటంటే రాహువు గురువుతో కలిస్తే మంచి మనసున్న తప్పని పరిస్థితుల్లో తప్పులు చేసే విధంగా చేస్తాడు. అంటే గురువుతో కలిసి ఉన్న మంచి మనసున్నప్పటికీ కూడా ఈ రాహు ప్రభావం చేత తప్పులు చేయించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రాహుగ్రహ దోషం వల్ల కలిగే వ్యాధులు ఏంటో తెలుసుకుందాం. కడుపులో నులుపురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి వస్తాయి. అంటే గుల్మ రోగం అంటే దురదలు, గజ్జి ఇలాంటివన్నీ గుల్మ రోగాల కిందకు వస్తాయి. రెండోది పైల్స్ లాంటి వాటికి సంబంధించి దురదలు లాంటివి ఇలాంటివి కూడా దాని కిందకే వస్తాయి. రాహువు ఏ గ్రహంతో అయితే కలిసి ఉంటాడో ఆ గ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు. అలాగే శరీరంలో కలిగే నొప్పులకు రాహువే కారణం. అంటే మన బాడీలో పట్టేయడం కానీ, గ్యాస్ పట్టేయడం లాంటివి, చేతులు పట్టేయడం, కాళ్ళు పట్టేయడం, నరాలు పట్టేయడం వీటికి కారకుడు రాహువే. రాహువు వాయుతత్వ కారకుడు అవడం వల్ల మన శరీరంలో సమస్త వాయు సంబంధ రోగాలు కలగజేస్తాడు. ఎసిడిక్ ప్రాబ్లమ్స్, చాలామంది కడుపుబ్బరము, నాభి, మరమాంగము ఈ నొప్పుల కారణం కూడా రాహువే. చాలామంది తెలియదు. అంటే ఇలాంటి బాధలతో ఉంటారు కానీ ఏ గ్రహం వల్ల వస్తుందో తెలియదు. కాబట్టి ఇది తెలుసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సమస్యకి సమాధానం నెక్స్ట్ చెప్తాను. అలాగే శుక్రుడు రాహు కనుక కలిసి ఉంటే చర్మ సౌందర్యానికి ఇబ్బంది వస్తుంది. అంటే చర్మ సంబంధమైన రోగాలు తెస్తాడు. అలాగే ముఖ్యంగా పొట్టకు సంబంధించి రోగాలను కలగజేస్తాడు రాహు. అలాగే రాహువు దోషకారకుడైతే పక్షవాతము, కీళ్ళవాతము, నడుము నొప్పి, మడమలు పగుళ్ళు ఇలాంటివన్నీ కలుగుతాయి. మీ కాళ్ళు పగుళ్ళు ఉన్నాయి అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా దశలో కానీ, అంతర్దశలో కానీ, విదశలో కానీ ఎక్కడో ఒక రాహు యొక్క ప్రభావం ఉందని అర్థం. అన్ని రకాల అంటువ్యాధులకు రాహు అధిపతి. మనకి పెద్ద పెద్ద రోగాలన్నీ కూడా రాహు వల్లే వస్తాయి. అలాగే టైఫాయిడ్, మలేరియా, అమ్మవారు మసూచి అంటాం. అలాగే జలుబు, ఇన్ఫ్లుయెంజా అంటాం. అలాగే వైరస్ జ్వరాలు ఇవన్నీ రాహువే కారకం. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గించి బ్యాక్టీరియాని పెంపొందించేవాడే రాహు. ఇలాంటివన్నీ ఎదుర్కొంటున్నారు అంటే మనందరిలోనూ రాహు యొక్క దోషం ఉందని అర్థం. ఈ సీజనల్గా వస్తే సీజన్లో వచ్చాడని అర్థం. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు రాహుగ్రహ దోష నివారణకి ఎటువంటి తాంత్రిక పరిహారాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహుకి ఆది దేవత భూమి,
అని కొందరు, గోవులని కొందరు చెప్తారు. అలాగే ప్రత్యాది దేవత సర్పములు కనుక ఆదిదేవత ప్రత్యాది దేవత దేవతా సహితంగా మంత్ర పునర్చరణ చేయటం వల్ల దోష నివారణ కలుగుతుంది. అంటే రాహు యొక్క సంబంధించిన దోషానికి సంబంధించిన రాహు స్తోత్రం చేసిన ఎప్పుడు అనుకుంటూ ఉన్న పునశ్చరణ చేస్తూ ఉన్న రాహుగ్రహ దోషం దొరుకుతుంది. రెండవది, రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కనుక దుర్గా సప్తస్థతి పారాయణం చేయటం కానీ, మంత్రం కానీ, కవచం కానీ ఇది రెగ్యులర్గా పునశ్చరణ చేస్తూ ఉంటే ఆ దోషం కూడా తొలగిపోతుంది. మూడవ పాయింట్ వచ్చేసి తంత్రశాస్త్ర ప్రకారం రాహుకి అంతరిక్ష అధిదేవత చిన్నమస్తాదేవి. ఎవరి జాతకంలోనైనా సరే రాహు ప్రభావం బాగున్నప్పుడు చిన్నమస్తాదేవి పూజ చేసినా అష్టోత్తరం చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి తనకు తానుగా శక్తి కంఠాన్ని ఖండించుకొని రక్తధారల్ని తాగే శక్తిగా మనం చూస్తూ ఉంటాం. చిన్నమస్తాదేవిని విధి విధానంగా ఎవరైతే పూజిస్తారో రాహుగ్రహ దుష్ప్రభావాలు ఆటోమేటిక్గా నివారింపబడతాయి. రాహుగ్రహం ప్రమాదాలకి, పూర్వజన్మకు సంబంధించిన కర్మల నుంచి వచ్చే ప్రమాదాలకి, నాగదోషాలకి, హఠాత్తుగా జరిగే సంఘటనలకి కలగజేయడమే రాహుకుండే లక్షణం. ఇప్పుడు రాహుగ్రహ దోషానికి చేయవలసిన ఉపవాసం ఏంటో తెలుసుకుందాం. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ ఉపవాసాన్ని శుక్లపక్ష శనివారం రోజు ప్రారంభించి 18 శనివారాలు ఉపవాస నియమాన్ని పాటించాలి. శనివారం నాడు తలస్నానం చేసి నల్లటి బట్టలు ధరించి రాహుగ్రహ తాంత్రిక మంత్రాన్ని 3 లేదా 18 మాలలు, అంటే 18 × 108 ఒక్కొక్క మాలలో 200 పూసలు ఉంటే 18 సార్లు జపం చేయాలి. ఆ తర్వాత నీటిలో కొంచెం ఒక గిన్నె తీసుకొనో లోటా తీసుకొనో లేకపోతే కాపర్దైనా వెండిదైనా నీటిలో గరికలు దర్బలు వేసి రావి చెట్టు మొదల్లో దారపోయాలి. శనివారం రాత్రికి తీపి కలిపిన చపాతీలు మాత్రమే భుజించాలి. భోజనానికి పూర్వం నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టు మొదటిలో పెట్టాలి. ఈ విధంగా ఉపవాస నియమాన్ని గనక పాటించడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక లోపాలు తొలగిపోతాయి. ఇది పైన చెప్పిన తాంత్రిక పరిహారాలు చేయొచ్చు. ఇది ఉపవాసం. ఇప్పుడు దానం గురించి కూడా తెలుసుకుందాం. దోష నివారణ కోసం ఎవరికైతే రాహుగ్రహ దోష నివారణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడేవారు 10 గ్రాములు లేదా 10 కిలోలు మినుముల్ని పాత ఇనప పాత్ర యందు కానీ తామరాకులో కానీ పోసి దక్షిణ తాంబూలం, అంటే బ్రాహ్మణికి ఇవ్వాలి. తాంబూలం అంటే ఆకు, ఒక్క, అరటిపళ్ళు, కొంత డబ్బు దక్షిణగా పెట్టి శనివారం మధ్యాహ్నం నడి వయసు గల బ్రాహ్మణునికి మీరు అంటే అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నడి వయసు అంటే 40 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న బ్రాహ్మణుడికి కాళ్ళు కడిగి రాహు జపం చేసి పశ్చిమ దిక్కుగా తిరిగి దానం ఇవ్వాలి. మినుములతో పాటు ఎండు ద్రాక్ష, ఖర్జూర పండు, బూడిది గుమ్మడి, గొడుగు, విషినికర్ర, నల్లని వస్త్రాలు ఇలాంటివి కూడా వాటితో కలిపి ఇవ్వచ్చు. ఈ విధంగా 10 శనివారాలు చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఇప్పుడు రాహుగ్రహ దోష నివారణకి చేయవలసిన స్నానం గురించి తెలుసుకుందాం. ఈ రాహుగ్రహ దోష నివారణకు ఒక కొత్త కుండలో, మట్టి కుండ నీరు పోసి అందులో గుగ్గిలం, ఇంగువ, తాలకం, మనిశిల, గరిక మొదలగు ఔషధాలు వేసి అలాగే చాట ఆకృతిలో ముగ్గు వేయాలి. చాట ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది చాట. అలా ముగ్గు వేసి దర్బలు వేసి ఆ ముగ్గు పైన అందులో కుండ పెట్టి దొరికితే గేదె కొమ్ము నిండా నీరు పోసి, చచ్చిపోయిన గేదెల కొమ్ములు ఉంటాయి, వాటి కొమ్ములు తీసుకొని దాంట్లో నీరు పోసి ఒక పక్కన పెట్టాలి. రాహుగ్రహ మంత్రజపం స్తోత్రం చేసి ముందుగా గేదె కొమ్ములోని నీటిని మర్జన చేసుకొని పిదప కుండలోని నీటిని తలస్నానం చేసి, అంటే అది కూడా దక్షిణముఖంగా నిలబడి మీరు పైన పోసుకోవాలి. ఈ విధంగా 10 శనివారాలు చేయటం వల్ల రాహుగ్రహ దోషం, రాహుగ్రహ బాధల నుండి నివారణ పొందవచ్చు. ఇప్పుడు మనకి తేలిగ్గా చేసుకోగలిగే తాంత్రిక పరిహారాల గురించి తెలుసుకుందాం.
మొట్టమొదటిగా రాహుగ్రహం వల్ల క్షయరోగం ఇలాంటి సంభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఎడతెరపని దగ్గు ఉండి క్షయగా మీకు తెలిస్తే మీరు 100 గ్రాములు బార్లీ గోమూత్రంతో కడిగి, అంటే బార్లీ గింజల్ని 100 గ్రాముల బార్లీ గింజల్ని గోమూత్రంతో కడిగి ఎక్కడైనా పారుతున్న నీటిలో దారపోయాలి. అదేవిధంగా గోమూత్రాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించడం లాంటి చేయాలి. అంటే నోట్లో పోసుకొని అని పుక్కిలించాలి. ఈ విధంగా కనీసం 18 రోజుల పాటు చేయడం వల్ల నివారణ కలుగుతుంది. చాలా తేలికైంది, ఖచ్చితంగా చేయొచ్చు. ఇది క్షయరోగం ఉన్న వాళ్ళకి ఇది మంచి పరిహారం. అలాగే రెండో పరిహారం, 100 గ్రాములు బార్లీ తీసుకొని పాలతో కడిగి పారుతున్న నీటిలోకి దారపోయాలి. ఇలా దారపోయాలి. ఈ విధంగా కనీసం 4 రోజులు చేయడం వల్ల నివారణ కలుగుతుంది. 4 రోజులే చేయాలి. రాహు బాగోలేదని చేయొచ్చు. అలాగే శనివారం నాడు ప్రారంభించి వరుసగా 18 రోజులు పారుతున్న నీటిలోకి రోజుకొక కొబ్బరికాయని దారపోయడం వల్ల నివారణ కలుగుతుంది. 18 కొబ్బరికాయలు రోజుకో కొబ్బరికాయని దారవదలాలి. అప్పుడు కూడా రాహువు శాంతిస్తాడు. 4వది, ముల్లంగి సత్తుదుంపలు రోజుకు 4 వంతున 8 రోజులు దానం చేయాలి. అదేవిధంగా కొద్దిపాటి బొగ్గులు నీటిలోకి దారపోయాలి. ఇలా చేయడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. ముల్లంగి కానీ సత్తుదుంపలు కానీ రోజు 4 వంతు అంటే రోజు 4 వంతు అంటే మనకి 1/4 కేజీ తీసుకున్నా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. దానం చేసిన పని అవుతుంది. 5వది, మేషరాశిలో కానీ లేదా జన్మ లగ్నం అందు కానీ రాహు ఉన్నప్పుడు అనేక రకాల శారీరక మానసిక బాధలు కలగజేస్తాడు. అటువంటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా పాలు కలిపి 43 రోజులు క్రమంగా స్నానం చేయడం వల్ల కూడా నివారణ కలుగుతుంది. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నిర్భయంగా చేసుకోవచ్చు, ఆడవారైనా మగవారైనా. ఇలాంటి బాధలు పడుతున్న వారు ఎవరైనా సరే 43 రోజుల పాటు స్నానంలో నీళ్ళల్లో కొద్దిగా పాలు కలుపుకొని స్నానం చేయండి. ఈ వీడియో నేను 5 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. మన పాత వీడియోలో ఇలాంటివి చాలా చెప్పాను. ఇవన్నీ తేలిగ్గా చేసుకోగలిగేవే. ఇప్పుడు 6వ పాయింట్ చెప్తాను. మీకు అష్టమ రాహువు పీడ కలిగినప్పుడు చల్లని నాణ్యాలు ఉంటాయి కదా, అంటే మనకి పాత నాణ్యాలు, వాటిని పారుతున్న నదిలో కానీ కాలువలో కానీ మీరు దారపోయడం వలన నివారణ కలుగుతుంది. రాహువు శాంతిస్తాడు. అలాగే కర్కటక రాశిలో, అంటే రాశిలో కానీ లగ్నం నుండి చతుర్థ స్థానంలో కానీ రాహు ఉంటే సంతానానికి, విద్యాబుద్ధుల ఉందు, గృహ యజమానికి సొంత ఇల్లు లేదా వాహనాలు లేదా తల్లి ఆరోగ్యం, అంటే పిల్లల దగ్గర నుండి మొదలుపెట్టి తల్లి వరకు కూడా చాలా ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాడు. అంటే ఏదో ఒక సమస్య తల్లి ఆరోగ్యం విషయం మీద ప్రభావం ఎక్కువగా చూపెట్టే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు 400 గ్రాములు బాదం పిక్కలు పారుతున్న ఏట్లో, అంటే నదిలో కాలువలో కానీ ప్రతి శనివారం 400 గ్రాములు దారపోయడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. తల్లి ఆరోగ్యం బాగోలేదండి, ఇలాంటివన్నీ ఒకేసారి వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలా చేస్తే కొంచెం ఖరీదే కాబట్టి, బాదం పిక్కలు అంటే కొంచెం ఖరీదైనవి కాబట్టి ఆలోచించవచ్చు. అలాగే ఇప్పుడు 8వ పాయింట్ తెలుసుకుందాం. పడుకునే గదిలో నిమల పింఛాన్ని కనబడేటట్లు పెట్టి తెల్లవారుజాము లేవగానే చూడటం వల్ల రాహుగా, అంటే చాలా వీడియోలు చెప్పాను. నిమల పింఛాన్ని పొద్దున్నే చూడకూడదండి, చూస్తే మహాపాపం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చూడకూడదని తీసేమనే వాళ్ళు చాలామంది ఉన్నారు. పడుకునే గదిలో నిమల పింఛాన్ని కనబడేటట్లు పెట్టుకొని తెల్లవారుజాము లేవగానే చూడటం వల్ల కూడా రాహుగ్రహ బాధ నివారణ కలుగుతుంది. చాలామంది మీరు చేస్తారా గురువుగారు అంటారు. నేను చేస్తూనే ఉంటాను. ఇవన్నీ మీకు చెప్పేవి 90% నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను మనిషినే కాబట్టి నాకు గ్రహస్థితులు, వాటి ప్రభావాలు నా మీద ఉంటాయి. ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా చాలా వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మీకు కూడా అనుభవాన్ని చెప్తున్నాను. ఇక్కడ తూచా తప్పకుండా చేయడానికి మీకు నేను ఎక్కడ తప్పు చెప్పకూడదనే ఉద్దేశంతోనే నేను సిస్టంలో చూసే మీకు చెప్తున్నాను. కారణం ఏంటంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా మీరు ఆ పొరపాటు చేస్తే ప్రమాదం జరుగుతుంది కాబట్టి. అలాగే లగ్నం నుండి ద్వాదశ స్థానంలో మీనరాశిలో కానీ రాహు ఉంటే సుఖమైన నిద్ర, భోజనం ఉండదు. అంటే నాకు నిద్ర పట్టడం లేదు గురువుగారు, సుఖంగా భోజనం చేయలేకపోతున్న గురువుగారు అంటే మీ జాతకంలో లగ్నంలో కానీ, అంటే లగ్నం నుండి ద్వాదశ స్థానంలో, అంటే మీనరాశిలో కానీ రాహు ఉన్నాడని అర్థం. అలాగే
మీకు పీఠిక మీద అనేక అవయోగాలు కలగజేస్తాడు. మీరు ఇలా ఇబ్బంది పడేవారు పగడాన్ని తల కింద పెట్టుకొని నిద్రించండి. ఆవులకి బిస్కెట్లు పెట్టండి. ఆవులకి బిస్కెట్లు. నెలకొక్కసారి శనివారం పూట మీ బరువు ఎంత ఉంటారో అంత బొగ్గును పారే నీటిలో దారపోయండి. అప్పుడు రాహుగ్రహ బాధ నివారణ జరుగుతుంది. కొంచెం ఖరీదే, తప్పదు. నిద్ర రావడం లేదు ఇలా ఉంది అంటే మాత్రం ఇది చేయండి. ఎవరైనా ఇలాంటి చేసేవారు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 10వ పాయింట్, ప్రతి శనివారం కొంత బిర్యానీ, పలావ్ కానీ బిర్యానీ కానీ మీరు బజార్లో ఎక్కడైనా కొని కానీ ఇంట్లో తయారు చేసి కానీ ఒక భర్త లేని వాళ్ళకి అంటే విధవకు దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. తంత్రంలో ఇవన్నీ నిజమే అంటే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీకు ఎక్కడ తగ్గుతాయి, మన వీటిలో దగలవు. లాల్ కితాబులో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తాయి. మీరు ఎవరికైనా ఒక విడోకి బిర్యానీ ప్యాకెట్ ప్రతి శనివారం ఇచ్చినా మీకు రాహుగ్రహ బాధ తొలగిపోతుంది. ఆశ్చర్యం. అందుట్లో మటన్ బిర్యానా, చికెన్ బిర్యానా, వెజ్ బిర్యానా ఇదేం లేదు, ఏదైనా పలావ్ ఇవ్వచ్చు. అది అర్థం. ఇప్పుడు 12 రాసుల వారు ఈ 12 రాసుల వారికి రాహు గనక దోష ప్రభావం ఎలా ఉంటుంది, తగ్గించుకోవడానికి చేయవలసిన శాంతి ప్రక్రియలను ఇదే తెలుసుకుందాం. అంటే 12 రాసుల వారికి మేషరాశి వారు ఉమ్మడి కుటుంబంలో ఉండండి. మేషరాశి వారు రాహు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండండి. బంగారము, పసుపు ధరించండి. అంటే బంగారం ధరించకపోయినా రోజు పసుపు రాసుకొని స్నానం చేయడం, కాళ్ళకు పసుపు రాసుకోవడం లాంటివి చేసినా చాలా వరకు ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శనగలు దానం చేయండి. కుక్కలకి ఆహారం పెట్టండి. మేషరాశి వారు. ఇప్పుడు వృషభ రాశి వారు వెండి చదరంగా ఉన్న బిళ్ళ ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవాలి. రాగి నాణ్యాలు నీటిలో వదులుతూ ఉండాలి. లేదా పాప్కార్న్ అంటే మనకి వేరుశనగ గింజలు ఉంటాయి కదా, వాటిని పాప్కార్న్ కానీ గింజలను కానీ నిప్పుల్లో వేయండి. 8 చల్లని నాణ్యాలని సీసం మొక్కలు 43 రోజుల పాటు నీటిలో వదలండి. అంటే 8 చల్లని నాణ్యాలు దాంతోపాటు సీసం మొక్కలు కలిపి 43 రోజుల పాటు రెగ్యులర్గా నీటిలో వదలండి. ఇది వృషభ రాశి వారు చేయాల్సింది. ఇప్పుడు మిథున రాశి వారు మీరు పెళ్లి రోజు అంటే మ్యారేజ్ డే దంపతులు ఒకరికి ఒకరు వెండి బిళ్ళలు ఏదైనా ఇచ్చుకోండి. చిన్న చిన్న మొక్క అయినా ఇచ్చుకోవచ్చు. వాటిని దగ్గర ఉంచుకోవాలి లేదా పారే నీటిలో వదిలేయాలి. ఒక వెండి గ్లాసులో ఒక వెండి ముక్క వేసి అందులో నీరు అంటే గ్లాస్ నిండా నీరు నింపి నీటిలో ఆ నీటి ఏదైతే అంటే 24 గంటలకు ఒకసారి ఆ వెండి గ్లాసులో నీటిని మార్చుతూ ఉండాలి. ఇది మిథున రాశి వారు చేయాలి. ఇప్పుడు కర్కాటక రాశి వారు మనకి పిల్లలు గోళీలు ఆడతారు. నల్ల గోళీ కానీ లేదా సీసా గోళీ కానీ దగ్గర ఉంచుకోవాలి. నల్ల కుక్కని పెంచుకోవాలి. కర్కాటక రాశి వారు నల్లటి కుక్కని పెంచుకోవచ్చు. ఒక గోళీ దగ్గర పెట్టుకున్నా మీకు రాహు యొక్క ప్రభావం తగ్గిపోద్ది. ఎంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఈ రాశి వారికి ఒక గోళీతోనే సమాధానం దొరికింది. అలాగే సింహరాశి వారికి సింహరాశి వారు ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ పెట్టుకోవాలి. అలాగే మ్యారేజ్ డే నాడు దంపతులు తాత్కాలిక మళ్ళీ ఇక్కడ మంచి ఒక అద్భుతమైన ఏంటంటే ఈ రాశి వారికి ఎప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. ఈ ప్రతి మ్యారేజ్ డే నాడు తాత్కాలికంగా వివాహతంతు నిర్వహించాలి. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం, టెంపరవరీ పెళ్లి, పూలమాలను మార్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే వీరికి రాహువు వీళ్ళని ఏమీ చెయ్యడు. చూడండి ఎంత ఈజీగా ఉందో. అలాగే కన్యారాశి వారు పవిత్ర నదీ స్నానం చేయాలి. వెండి ఉంగరాన్ని ధరించాలి. ఏ చేతికి ధరించాలి గురువు గారు? కుడి చేతికి ఎడమ చేతికి ధరించవచ్చు. అలాగే 4 బాదం గింజల్ని ప్రవహించే నీటిలో వదలాలి. ఇది చేస్తే రాహు శాంతిస్తాడు. తులారాశి వారు తల్లి దీవెన పొందాలి. పాలు, బియ్యము ఇలాంటివి దానం చేయండి. వెండిని దగ్గర పెట్టుకోండి. మీ పర్సులో అయినా హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే పెట్టుకోండి. తులారాశి వారు. ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఒక వెండితో చిన్న గోళీ చేయించుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. బంగారము, పసుపు రంగు వస్తువులు కానీ వాటిని దగ్గర పెట్టుకోవాలి. అంటే ఇంత పసుపునైనా సరే మీరు పర్సులో పెట్టుకోవచ్చు. పసుపు కొమ్మునైనా పర్సులో పెట్టుకోవచ్చు. పసుపు కలర్ మాల ఉంటుంది, పసుపు కొమ్ములు దానైనా ధరించవచ్చు. అలాగే ధనుసు రాశి వారు
రాగి పాత్రలో గోధుమలు బెల్లము ఉంచి దాన్ని ఎవరికైనా దానం చిన్న రాగి ప్లేట్లో అయినా సరే దానం చేయొచ్చు. అలాగే ప్రవహించే నీటిలో కొబ్బరికాయ వదలాలి. వెండి లాకెట్ను మెడలో ధరించాలి. నీలిరంగు వస్త్రాలని ధరించాలి. నీలిరంగు అంటే కనిపిస్తుంది కదా, ఎలాంటివి లైట్ కలర్ అయినా వాడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు మీకు సంపాదించే ఆదాయంలో కొంత భాగం తోబుట్టులకు ఇవ్వాలి. అంటే పావలా అయినా కొంతైనా మీ తోబుట్టులకు ఇవ్వాలి. పడక గదిలో ఒక దగ్గర ఒక మూల పటికి బెల్లం ఉంచుకోండి. వంటగదిలో భోజనం చేయాలి. అలాగే సరస్వతీదేవిని పూజించాలి. సరస్వతీదేవి ఖచ్చితంగా స్తోత్రాన్నన్నా అష్టోత్తరమైన చదువుతూ ఉంటే మీకు మకర రాశి వారికి రాహు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడు కుంభరాశి వారు బంగారము లేదా పసుపు దారం మెడలో వేసుకోవాలి. దారమైన వేసుకోవచ్చు, బంగారం రోలేం లేదు. అలాగే పేదలకి మీకు తోచిన దానం చేయాలి. పాలు మంచినీళ్ళు వెండి గ్లాసులు తాగుతూ ఉండాలి కుంభరాశి వారు. ఇప్పుడు మీనరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించాలి. మీనరాశి వారు కంపల్సరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి. తలపై టోపీ ధరించాలి. పాలు పొంగకుండా ఇంట్లో చూసుకోవాలి. పేద పిల్లలకి 11 శనివారాలు మినపసున్నుండలను పంచిపెట్టిన మీకు ఈ దోషం తొలగిపోతుంది. ఇప్పుడు అసలు రాహుదశ బాగోలేదు అనేవారికి ఒక తేలికైన పరిహారం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం, దుర్గా సూక్తం, ఈ 2 పారాయణం చేస్తుంటే రాహుదశ జరుగుతున్న ఇబ్బందులు పోతాయి. అలాగే ఈ రాహుదశ జరుగుతున్న వారిలో ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు గోమేదకం లేదా అంటే గోమేదకాన్ని ఉంగరంగా లాకెట్లో కానీ ధరించవచ్చు. ఇంకొకటి ఎగ్గేట్, అది కూడా గోమేదానికి ఆల్టర్నేట్గా ఉండే స్టోన్, అది కూడా ధరించవచ్చు. అలాగే రుద్రాక్షల్లో 9 ముఖాల రుద్రాక్ష ధరించాలి. అలాగే నీలి వస్త్రం, ఇనుప పాత్రలో నువ్వుల నూనె ఇనుప పాత్రలో పోసి దానం చేయటం, అన్నదానం చేస్తే ఇంకా మంచిది. అలాగే మీకు దుర్గా సప్తసతి చదవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే పారాయణ చేయడం వల్ల. వీలైతే తమిళనాడులో ఉన్న తిరునాగేశ ఆలయాన్ని దర్శించండి. ఇది పర్మనెంట్ సొల్యూషన్గా మనం భావించవచ్చు. ఏది చేసినా పర్మనెంట్ సొల్యూషనే. ఇప్పుడు రాహుకాలంలో ఏం చేయాలి? రాహుకాలం వారంలో ప్రతిరోజు 1.5 గంటల సమయం ఉంటుంది. ప్రతిరోజు ఆ సమయంలో చేసే పనులకి ఆటంకం కలుగుతుందని మనం నమ్ముతాం. కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో మనం చేయకుండానే ఉంటాం. కానీ దోష నివారణ కొరకైతే మాత్రం రాహుకాలంలోనే పూజలు నిర్వహించాలి. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడప్పలో నూనె పోసి దీపం వెలిగించి చేయడం వల్ల రాహుదోషం తొలుగుతుంది. అది కూడా దుర్గాదేవి టెంపుల్లో. ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు, సోమవారం ఉదయం 7:30 నుండి 9 వరకు, మంగళవారం 3 గంటల నుండి 4:30 వరకు, బుధవారం 12 గంటల నుండి 11:30 వరకు, అంటే 1:30 గంట, గురువారం అంటే మీకు ఇక్కడ గురువారం నాడు వచ్చేసి అరగంట, 1:30 గంటల నుండి 3 గంటల వరకు. అంటే గురువారం నాడు మధ్యాహ్నం సమయంలో ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పనులు చేసే వాళ్ళు చాలామంది ఈ సమయంలో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. 3 గంటల వరకు. శుక్రవారం నాడు 10:30 గంటల నుండి 12 గంటల వరకు, శనివారం నాడు 9 గంటల నుండి 10:30 గంటల వరకు ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ సమయాల్లో మనం రాహు ప్రభావం ఉన్న టైంలో మంచి పనులు చేయకూడదు అనేది నిజం. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన పరిహారం గురించి తెలుసుకుందాం. రాహుగ్రహ దోషానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం. రాహువుని శాంతింపజేయడానికి చాలా పరిహారాలు చెప్పుకున్నాం. రాహువు కనుక ఒకవేళ మనం ఆయన సాధన చేయాలంటే ఆయన ప్రతిమకు వాడవలసిన లోహము సీసం. ప్రతిమకు పూజకు గ్రహాసనం, చేట, సమిధులు వచ్చేసి దుర్వ, నైవేద్యం మినపసున్ను, మినపగారెలు, ఖర్జూరము, చేయవలసిన పూజ అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ, శివారాధన, రాహుకాలంలో దుర్గకు నిమ్మకాయ దీపం, ఇవి చేయవలసిన పూజలు. అంటే ఇందులో ఏ ఒక్కటి చేసినా ఫలితం ఉంటుంది. అలాగే
దేవాలయంలో అంటే దుర్గాదేవి సన్నిధిలో చేస్తే ఇవన్నీ కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఇంట్లో అయితే నేతితో దీపం పెట్టాలి, అది ఏ నెయ్యి అని పర్వాలేదు. ఆచరించాల్సిన వ్రతం ఏదన్నా ఉంది అంటే సరస్వతీ వ్రతం ఆచరించాలి. రాహువుకి ప్రియమైన తిథి చైత్ర బహుళ ద్వాదశి. పారాయణం చేయవలసిన రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఆచరించవలసిన దీక్ష భవానీ దీక్ష, ధరించవలసిన మాల రుద్రాక్షమాల, అష్టముఖి రుద్రాక్ష, రత్నం వచ్చేసి గోమేదకం. అలాగే దర్శించవలసిన దేవాలయాల్లో సరస్వతి, దుర్గా, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, శివాలయం, నవగ్రహ ఆలయం. దానం చేయవలసినవి ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరం. చేయవలసిన జప సంఖ్య 18,000. ఇది మనం రాహుకు సంబంధించిన వాటిలో ఏ ఒక్కటి చేసినా ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు రాహు దశ అంతర్దశలో కలిగే దుష్ప్రభావాలు, పరిహారాలు తెలుసుకుందాం. రాహు 18 సంవత్సరాలు ఉంటాడు. మొదటగా రాహు ఉన్నప్పుడు 2 సంవత్సరాల 8 నెలల 12 రోజులు ఉంటాడు. ఈ దశలో ఎక్కువ ఆందోళన, ప్రభుత్వ విరోధం కలగటం, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కలిగే పనులు చేయటం, భార్య వలన మనస్తాపం లేదా విడిపోవడం, చేస్తున్న వృత్తిలో నష్టం రావటం, స్థల మార్పు, సహోదరుల మధ్య విభేదాలు లాంటివి కలుగుతాయి. పరిహారం ఏంటయ్యా? నాగ విగ్రహాలకు పాలాభిషేకం చేయటం, పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టి పూజించటం, 5 వారాలు రాహుకాలంలో దుర్గాదేవిని పూజించటం. ఇది రాహు దశలో ఉన్నప్పుడు చేయాల్సింది. ఇప్పుడు రాహు దశలో గురుడు ఉన్నప్పుడు 2 సంవత్సరాల 4 నెలల 24 రోజులు ఉంటాడు. సంతోషము, సంపద కలుగుద్ది. కుటుంబంలో సంతోషాన్ని, మనశ్శాంతి పెరుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి, ప్రభుత్వ అనుకూలము, వివాహం లాంటివి శుభకార్యాలు జరగడం. ఇప్పుడు దీనికి కూడా పరిహారం ఉంది. దక్షిణామూర్తి కానీ లేదా నాగలింగాకారంలో ఉన్న శివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు రాహుదశలో శని 2 సంవత్సరాల 10 నెలలు. ఈ దశలో వ్యవసాయం చేసేవారికి వ్యవసాయంలో నష్టం వస్తుంది. వృత్తిలో ఏ పని చేస్తున్నా మందగతిలో నడుస్తుంటుంది. ధన నష్టం, తల్లి వర్గం బంధువులతో విరోధం ఏర్పడటం, ఇచ్చిన మాట కాపాడుకోలేక నష్టపోవడం, అంటే మానసికంగా చాలా ఇబ్బంది పడటం, మాన నష్టం అంటాం. అలాగే అపమృత్యు భయం కూడా కలుగుతుంది. పరిహారం ఏంటంటే రుద్రజపం, దానాల ద్వారా శని ప్రీతిని కలగజేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శని రాహు మధ్య కలిసి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇప్పుడు 4వది రాహుదశలో బుధుడు 2 సంవత్సరాల 4 నెలలు 27 రోజులు ఉంటాడు. జాతకుడికి తక్కువ ప్రయత్నంలోనే అధిక లాభాలు ఏర్పడతాయి. చాలా రోజులుగా పిల్లలు లేని వారికి పుత్రభాగ్యం కలుగుతుంది. దైవ పూజలు చేస్తారు. వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. విద్యలో ఉన్నత ప్రమాణాలు కలుగుతాయి. పరిహారం ఏంటయ్యా? శనివారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసి విష్ణుమూర్తికి పాయసం చేసి నివేదన చేస్తే ఎన్నో రెట్లు ఫలితం, మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. 100% గ్యారంటీ. అలాగే రాహుదశలో కేతువు 1 సంవత్సరం 10 రోజులు. ఈ దశలో పిల్లలకు పీడ, విషం వల్ల కానీ వ్యాధుల వల్ల అంటే కొంత ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. మందులు వాడడం వల్ల, ఆ మందుల వల్ల వచ్చే శరీర బాధ, అంటే మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శరీరం నల్లబట్టడం, అలాగే కొంతమందికి చెరసాల వాసం అంటే జైల్లో పడటం, దానివల్ల కుటుంబంలో కాస్త ఇబ్బందులు చెల్లాచెదురుగా అవ్వడం కూడా జరుగుతాయి. పరిహారం ఏంటంటే రావి చెట్టు, వేప చెట్టు ఉన్న దేవాలయాల్లో అశ్లేష నక్షత్రం రోజున నాగప్రతిష్ఠ చేసి అర్చన చేస్తే మంచి జరుగుతుంది, అంటే దోషం తొలుగుతుంది. ఇప్పుడు రాహుదశలో శుక్రుడు 3 సంవత్సరాలు ఉంటాడు. జాతకుడికి రాజ్యబలం, రాజు సన్మానం, అలాగే మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో బంగారు వస్తువులు, ఇల్లు అంటే సొంతగా ఇల్లు కట్టుకోవడం, అలాగే చట్టవిరోధమైన మార్గంలో వస్తువులు సంపాదించడం, సంపాదన ద్వారా వసూలు కలగడం, కుటుంబంలో కుతూహలము, ఇతర స్త్రీలతో సంబంధాలు, ఆ సంబంధం వలన సంతోషాలు కలగడం. ఇదే స్థితిలో శుక్రుడికి బలం లేకపోతే
ఇబ్బంది సేమ్ ఏది జరుగుతాయి అన్ని ఉల్టా జరుగుతాయి. అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. పరిహారం ఏం చేయాలి? శుక్రుడికి గ్రహశాంతి, సంపింగ పువ్వులతో అర్చన చేయడం, సుమంగళులకు తాంబూలాలను ఇస్తూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు రాహుదశలో రవి 10 నెలల 24 రోజులు. ఇది కొంచెం ఇబ్బందికరమైన సమయం చెప్పాలి. మానసిక ఆందోళన, శరీరంలో మంట, భార్యాపిల్లలతో గొడవలు విడిపోవడం, కలహాలు, గొడవల వలన వేరే దేశంలో దాక్కుని జీవించడం లాంటివి జరుగుతుంది. పరిహారం ఏంటి? రవిని ఎరుపు వస్త్రంలో కానీ ఎరుపు పువ్వులతో పూజ చేస్తే శుభం కలుగుతుంది. అలాగే ఇక్కడ రాహు దశలో చంద్రుడు 1 సంవత్సరం 6 నెలలు. ఇది కూడా కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. ఈ దశలో పదవీ విరమణ, భార్య వలన వస్తువుల నష్టం, బంధువులతో శత్రుత్వం కలగడం, నేత్ర వ్యాధులు, నీడ సంబంధిత వ్యాధులు, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. దీనికి పరిహారం ఏంటంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహానికి ప్రీతిగా దానాలు చేయటం, అంటే చంద్రుడికి దానాలు సమర్పించడం. అలాగే రాహుదశలో కుజుడు 1 సంవత్సరం 18 రోజులు. జాతకుడు నీచులతో స్నేహం చేయడం, పరస్త్రీ వ్యామోహం, దొంగతనం, గొడవలు లాంటివి ఏర్పడతాయి. మనశ్శాంతి లేకపోవడం, ఇతర వస్తువులని దొంగతనం చేయడం, ఇలాంటి అడ్డమైన పనులు చేస్తారు. ఈ సమయంలో పరిహారం ఏం చేయాలి? శివాలయంలో ఉన్న వీరభద్రుడిని తెల్లని పువ్వులతో అర్చించి దీపం వెలిగిస్తే శుభం కలుగుతుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే రాహు చాలా ఈ కలికాలంలో రాహువే రాజు. సూర్యుడు మామూలుగా అన్ని కాలాల్లో సూర్యుడు రాజు అయితే ఇక్కడ యాక్టింగ్ రాజు రాహు. కాబట్టి రాహుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రాహుగ్రహ దోషానికి ధరించవలసిన రత్నం గురించి కూడా తెలుసుకుందాం. ఈ రాహుగ్రహానికి గోమేధక రత్నాన్ని ధరించాలి. ఈ రత్నాన్ని శనివారం నాడు రాహుకాలంలో శాస్త్రోదకంగా పూజ చేసి ధరించాలి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు 4/1/22/31 తేదీలో జన్మించిన వారు, రాహుదశ నడుస్తున్నవారు, అలాగే సాయన కుంభ సూర్యరాశి జాతకులు అంటే జనవరి అంటే సూర్యమానం ప్రకారం మనం పుట్టిన తేదీ ప్రకారం చెప్పుకునే సమయం జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 మధ్య పుట్టినవారు గోమేధకాన్ని ధరించవచ్చు. ఇది గోమూత్ర రంగులో ఉంటుంది. తేనె రంగులోనూ ఉండేవి కూడా లభ్యమవుతాయి. ఇది నిపుణుల చేత పరీక్షించి ధరించాలి. బంగారంతో గోమేధకాన్ని మధ్య వేలకి ఈ వేలకి ధరించడం, ఉదయం సూర్యోదయ వేళ ధరించడం చాలా ఉత్తమం. ధనలాభానికి, అధికార ప్రాప్తికి ఈ గోమేధక రత్నం బాగా పనిచేస్తుంది. ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆరోగ్యాలు, భోగభాగ్యాలు కూడా గోమేధక ధరించడం వల్ల కలుగుతాయి. ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇది జ్యోతిష ప్రకారం కూడా జ్యోతిష గ్రంథాలు ఈ గోమేధకానికి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే మనం సామాన్యంగా ధరించే రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. రాహుగ్రహ దోషం ఉన్నవారు నివారణ కోసం సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. అంటే 7 ముఖాల రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ధారణ వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సప్తమాతృకులకు అనుగ్రహం కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా దీనికి విశేషమైన శక్తి ఉంది. అలాగే ఇది ధరించడం వల్ల చిత్త ప్రశాంతత, అంటే ఎప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సత్సంకల్ప సిద్ధి అంటే మంచి ఆలోచనలు కలుగుతాయి. ప్రేమ, అనురాగాలు వృద్ధి చెందుతాయి. అలాగే పౌరుషము, ధైర్యానికి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల కలుగుతాయి. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా సంఖ్య 4 కావున చతుర్ముఖ రుద్రాక్షను కూడా ధరించవచ్చు. శుక్రవారం రోజున లేదా శనివారం రోజున ఈ రుద్రాక్షని పాలతోనూ పంచామృతాలతో అభిషేకించి రాహుగ్రహ మంత్రాన్ని 108 సార్లు జపించి దీన్ని ధరించాలి. ఇది రాహుకు సంబంధించిన పరిహారాలు. మీకు ఏదైనా సరే పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది. మీరు చేయగలిగిందని ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు నేను కేతు గ్రహానికి సంబంధించిన పరిహారం చెప్తాను. ఇంకా మీకు తేలిగ్గా గ్రహాలకు సంబంధించిన పరిహారాలు కూడా దీంట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.